స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకించాం, మేము పోరాడామని చెప్తున్నారు. బీజేపీ ఏమో ఆ ఉద్దేశమే లేదు, ప్రైవేటీకరణ ఉద్దేశమే లేదంటోంది. అసలు వామపక్ష పార్టీలుగా మీరు చేసిన పోరాటం ఏంటి ఇక్కడ గాజువాకలో ఈ సమస్యలపై? ఎన్టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి ప్రధానికానికి, ఎన్టీవీ ప్రేక్షకులకి సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ తరఫున ముందుగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడింది కాదు. 32 మంది ప్రాణత్యాగం చేశారు. 64 గ్రామాల ప్రజలు 24,000 ఎకరాల భూముల్ని త్యాగం చేశారు. 65 మంది కమ్యూనిస్టు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పదవులు రాజీనామా చేశారు. ప్రజలు లాఠీ దెబ్బలు తిన్నారు, చిత్రంగా సమర్పించారు. అశేష త్యాగాలతో ఏర్పడిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇది. అందరూ ఇప్పుడు నా ముందు మాట్లాడినటువంటి ప్రజలంతా స్టీల్ ప్లాంట్ అభివృద్ధి వల్ల, స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వల్ల విశాఖ జిల్లాతో పాటు గాజువాక అభివృద్ధి అని చెప్తున్నారు. వాస్తవం అది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతోనే గాజువాక ముఖచిత్రమే మారిపోయింది. రాష్ట్రంలో అత్యంత తలసలాదాయి కలిగినటువంటి మండలం ఏదైనా గాజువాక మండలం, గాజువాక ప్రాంతం. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి లభిస్తా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇతర తరగతులకి రిజర్వేషన్ కల్పించబడతా ఉన్నాయి. అలాగే బంగారు బాతు లాంటి స్టీల్ ప్లాంట్ ఇది. అలాగే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఆనాడు ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి 54,000 కోట్ల రూపాయలు డివిడెంట్లు పన్నుల రూపంలో చెల్లించినటువంటి బంగారు బాతు వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం స్ట్రాటజిక్ సేల్ పేరు మీద 100% అమ్మకానికి పెట్టింది. ఇది ప్రజాద్రోహం, ప్రజా వ్యతిరేక నిర్ణయం చెప్పని వామపక్ష పార్టీలు పోట్లాడుతూ ఉన్నాయి, వ్యతిరేకిస్తా ఉన్నాయి. నరసింహరావు గారు మీరు చెప్తారు కానీ మాట్లాడతారు. చెప్తాం మీకు ఏది వాస్తవం ఏది వాస్తవం కాదు ప్రజలు నిర్ణయిస్తారు. నరసింహరావు గారు ప్లీజ్, నరసింహరావు గారు చెప్పినప్పుడు నరసింహరావు గారు ఒక్క మాట దయచేసి ప్లీజ్. నరసింహరావు గారు ఇందాక మీరు చెప్పారు ప్రైవేటీకరణనే ఒక భయాన్ని కల్పించారని. అప్పుడు వారు నిశ్శబ్దంగా ఉన్నారు కదా, వారు నిశ్శబ్దంగా ఉన్నారు. దయచేసి వారిని చెప్పనివ్వండి, చెప్పిన తర్వాత మీ దగ్గరకు వస్తారు ప్లీజ్. నాయుడు గారు సేల్ పేరు మీద 100% అమ్మకాన్ని పెట్టింది. సిపిఎం పార్టీ ఈ రోజు ఉక్కు పరిరక్షణ కమిటీతో పోరాడుతున్న ఆందోళన ఏంటంటే స్టీల్ ప్లాంట్ అమ్మకం అయితే విశాఖపట్నం, విశాఖ జిల్లాతో పాటు గాజువాక అభివృద్ధి పూర్తిగా కుట్టుపడుతుంది. ఏది అభివృద్ధి చేశామని చెప్తున్నారో ఆ అభివృద్ధి అంతా వెనకపోతుంది. నిర్వాసితులు ఎవరైతే ఉద్యోగస్తులు రాస్తున్నారో నిర్వాసితులు ఉపాధి పోయే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కట్ చేయడానికి వీల్లేదు, ప్రభుత్వాలు ఉండాలని చెప్పని మేము పోట్లాడుతున్నాం. బీజేపీ నాయకులు చెప్తున్నారు, ఎంపీలు చెప్తున్నారు ప్రైవేట్ ప్రక్రియ అయిపోయిందని చెప్పని. నిర్ణయం ఎక్కడ చేశారండి? పార్లమెంట్ నిర్ణయం చేశారు, కేంద్ర మంత్రి నిర్ణయం చేసింది. మేము అడుగుతున్నాం అంటే నిజంగా మీరు చిత్తశుద్ధి ఉండాలనుకుంటే మంత్రులకు నిర్ణయం చేయండి, పార్లమెంట్ నిర్ణయం చేయండి, స్టాటిక్ సేల్ ఆపేస్తున్నామని చెప్పని. ఆవిడ ఒకటే కాదండి, ఆవిడ ఒకటే స్టీల్ ప్లాంట్ ఈ రోజు కిల్ చేస్తున్నారు, స్టీల్ ప్లాంట్ చంపేస్తున్నారు, స్టీల్ ప్లాంట్ చంపేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కి ఈ రోజు నాయుడు గారు ఒక్క నిమిషం గ్యాప్ ఇవ్వండి. నరసింహరావు గారు ఏంటి మీరేం చెప్పదలుచుకున్నారు? దయచేసి